బైబిల్లో నుంచి 57వ కీర్తన. కీర్తనలు 57 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యాభై 57వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకై మేము చదువుకున్న వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. ప్రార్థన భారం మాకు పుట్టించండి. భారము కలిగిన సన్నిధిలో నీ ప్రజలంగా సంఘము కొరకు, సేవా పరిచర్య కొరకు, జరుగుతున్న పనుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేకుల రక్షణ కొరకు ప్రార్థించడానికి సహాయం చేయమని చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రావలసి ఉంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. చాలాసార్లు మనం ప్రార్థించకనే ప్రభు దగ్గర నుంచి మనం అనేకమైన వాటిని పొందలేకపోతున్నాం. బైబిల్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగేది మన వంతు, ఇచ్చేది దేవుని వంతు. మనం అడగకుండానే అన్నీ మనకు కావాలనుకోవడం అది సరైనది కాదు. కాబట్టి దేవుని ప్రజలంగా మనం భారముతో ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది, చాలా బలమైంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనకు తెలుసు. నీతిమంతుని విజ్ఞాపన ఎట్లుంటుందంటే బహు బలము గలదై. విజ్ఞాపన, ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది, చాలా బలమైంది. ఈ లోకములో అన్నిటికంటే బలమైంది, శక్తివంతమైంది ఏంటి అంటే ప్రార్థనే. దేవుని ప్రజలందరూ ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన యొక్క శక్తి ఆనాడు ఆది సంఘం అనుభవించింది. ఈనాడు దేవుని సంఘము దేవుని యొక్క శక్తిని చూడలేకపోవడానికి కారణం, ఈనాడు సంఘాలు ఏం తక్కువైపోయింది? ప్రార్థన తక్కువైపోయింది. కాబట్టి దేవుని ప్రజలంగా మనమందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అనేది చూడండి, ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును
రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి మొదటి పత్రికను రాస్తూ, తిమోతి, నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏం చేయాలని హెచ్చరిక? ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిక చేస్తున్నాడు. 3వ వచనం, ఇది మంచిదియో మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియోనై ఉన్నది. ఇది మంచిది. దేవుని ప్రజలంగా మనం ప్రార్థన చేయడం అనేది అది మనకు మంచిది. చాలాసార్లు మనమేమనుకుంటామంటే, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే దేవునికి మంచిది అనుకుంటాం. దేవునికి ఏం మంచిది? ఆయన దేవుడు, ఆయనకి ఏం అవసరం చెప్పండి? ప్రార్థన చేస్తే మనకేం మంచిది? మనము సంపూర్ణ భక్తిని కలిగి ఉంటాం, మాన్యత కలిగి ఉంటాం. మాన్యత అంటే ఒక క్రమం అన్నమాట. నెమ్మది మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, సంఘాల్లో నెమ్మది. ప్రార్థన అనేది నెమ్మది కలిగిస్తుంది. అందుకనే మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, ప్రార్థన మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన ద్వారా మనకు ఎన్నో మేలు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సరే, ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్ళకముందు మనం చదువుకున్న భాగంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 57వ కీర్తన మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఈ కీర్తన దావీదు రచించాడని పైన మనం చదువుతాం. ఎప్పుడు రచించాడు అంటే పైన ఉంది, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. సౌలు తరుముతుంటే సౌలు చేతిలో నుంచి తప్పించుకోవడానికి దావీదు ఏం చేశాడంటే గుహలో దాక్కున్నాడు. ఆ గుహలో నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడు ఈ కీర్తన దావీదు రచించాడు అని పైన చూస్తున్నారు. దావీదు జీవితంలో గుహ అనుభవం అనేది 2 సందర్భాల్లో మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలోను, అదే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో, ఈ 2 సందర్భాల్లో దావీదు గుహలోకి వెళ్ళడం, అక్కడికి ఎవరు వచ్చారో సౌలు రావడము, సౌలునే దేవుడు దావీదు చేతికి అప్పగించడం, ఆ తర్వాత అక్కడి నుంచి దావీదు పారిపోవడం మనం చూస్తాం. మరి ఈ 2 సందర్భాల్లో ఏ సందర్భంలో కీర్తన రాశాడో మనకు తెలియదు. మొత్తానికి గుహలో దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఈ కీర్తన రచించాడు. అంటే దావీదు శ్రమలో ఉన్నప్పుడు ఈ కీర్తన రచించాడు. దేవుని పిల్లమైన మనకు ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. లోకములో శ్రమ అన్నాడు యేసు ప్రభు. నన్ను వెంబడింపగోరు వాడు ఏమెత్తుకోవాలి? సిలువనెత్తుకోవాలి అన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు 1 కాదు అనేకములు అన్నాడు. కనుక దేవుని పిల్లమైన మనకు దావీదు కంటే మనమేం గొప్పవాళ్ళం కాదు. దావీదు జీవితంలోనే అనేక ఆపదలు వచ్చినాయి, అనేక కష్టాలు వచ్చినాయి, అనేక శ్రమల గుండా వెళ్ళాడు. దావీదు ఎన్నోసార్లు కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దావీదు కంటే మనమేమి గొప్పవాళ్ళం కాదు. మనము మినహాయింపు మనకేమీ లేదు. మనం కూడా శ్రమల గుండా వెళ్ళాల్సిందే. అయితే శ్రమలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటి వచనం 3వ లైన్లో, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను.
ఆపద వచ్చినప్పుడు దావీదు ఎక్కడికి పోతున్నాడండి? దేవుని యొక్క రెక్కల నీడకి వెళ్తున్నాడు. దేవుని యొక్క శరణు జోచుచున్నాడు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిన స్థలం ఏదండి? దేవుని రెక్కల కిందికే. చాలాసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆపద వస్తే మనుషుల సహాయం కోరుతాం. బైబిల్లో ఏముంది? మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. చాలాసార్లు మనము మనుషులను నమ్ముకుంటాం, మనుషులను ఆశ్రయిస్తాం. కొన్నిసార్లు మనుషులు మనకు సహాయం చేయొచ్చు, కానీ మనుషుల సహాయం అనేది ఎంతవరకు అండి? ఒక లిమిట్ ఉంటుంది, కొంతవరకే చేస్తారు. దేవుడు చేస్తే సంపూర్ణమైన సహాయం అది. దేవుడు చేసేది ఇంకా దాంట్లో లోటు అనేది ఉండదు. మనుషులు చేస్తే చేశాడు, కానీ కొంత ఇంకా సహాయం అవసరం అన్నట్టు ఉంటుంది. అందుకనే మనము శ్రమలో, ఆపదలో మనం వెళ్ళాల్సిన స్థలం ఏదంటే దేవుడే. అందుకే దావీదుకు ఆపదలు వచ్చినప్పుడు, ఆ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను ఏం చేస్తున్నాను? శరణుజొచ్చి ఉన్నాను. దేవుని రెక్కల నీడ. అందుకే ఆయన తన రెక్కలతో మనను కప్పుతాడు. ఆయన రెక్కల కింద మనకేం కలుగుతుంది? ఆశ్రయం కలుగును. ఇదే కీర్తనల గ్రంథంలో ఉంది. ఆశ్రయం అంటే కాపుదల, భద్రత. ప్రియులారా, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ శ్రమలు తీరిపోయేంత వరకు నీవే నా శరణం అన్నట్టు. అంటే నీవే నాకు దిక్కు, ఇంకా నాకు వేరే మార్గమే లేదని దేవుని శరణు వచ్చినట్లయితే, ప్రియులారా, దేవుడు తప్పకుండా కింద చదువుతాం 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుడు ఎవరంటే మొదటి లైన్లో ఉంది, మహోన్నతుడైన దేవునికి. ఎంత గొప్ప దేవుడు ఆయన. మనము నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదు, మహోన్నతుడైన దేవుడు అంట. మహోన్నతుడైన దేవుడు అంటే చిన్న దేవుడని కాదు. దేవుని కంటే ఇంకా, ఈ దేవుని కంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు లేరని. ఈయనే దేవుడు, ఈయనే గొప్ప దేవుడు. మహోన్నతుడైన దేవుడు అంటే ఆయనే గొప్ప దేవుడు. కాబట్టి దావీదు నమ్మి శ్రమ వచ్చినప్పుడు ఆశ్రయించిన దేవుడు ఎవరని చెప్తున్నాడంటే మహోన్నతుడు. మనకు తెలుసు, యెషయా గ్రంథం 57:15 అక్కడ చదువుతాం, మహాగణుడు, మహోన్నతుడు. మన దేవుడు ఎవరంటే మహోన్నతుడు, గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకనే ఆపద వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడబోతావు. చాలాసార్లు శత్రువు చెప్పే పదం అదే, అయిపోయింది 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 అంటాడు. అంటే ఇంకా నువ్వు శ్రమలో నుంచి బయటికి రాలేవు, ఇంకా బతుకంతే అంధకారమే, నీ జీవితం అంతా దుఃఖమే, జీవితం అంతా కన్నీరే. ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీకు సిలువే, ఇంకా తప్పదు, అయిపోయింది అన్నట్టు చెప్తాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నేను దేవుని నమ్ముకున్న శ్రమల్లో పడ్డాను, అయితే దేవుడు నాకు గుర్తు చేసినాడు. ఏమనంటే ఒక స్వరంగంలో నువ్వు ఉన్నావు అని గుర్తు చేశాడంట. స్వరంగానికి ఏముంటుంది చెప్పండి? అవతల ఏముంటుంది? ఎండింగ్ ఉంటుంది. స్వరంగం దాటుకుంటే ఏమైంది? బయటికి వెళ్ళిపోతాడు, విశాలమైన ప్రదేశానికి వస్తాడు. కాబట్టి మన జీవితం కూడా అంతే. శ్రమ ఎల్లకాలం ఉండదు, కొంతకాలమే. శోధన, కష్టం ఏదైనా కానీ మన జీవితంలో కొంతకాలమే. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 6వ వచనం చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున ఎంతకాలం దుఃఖం అంటే కొంచెము కాలం. దుఃఖానికి ఒక లిమిట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దుఃఖం అనేది కొంచెము కాలమే, శాశ్వతం కాదు. తర్వాత 5వ అధ్యాయం, ఇదే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఎంతకాలం అంటే కొంచెము కాలం. ఆ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, శాశ్వత కాలం కాదు, కొంచెము కాలం. దావీదు కొంతకాలం శ్రమపడ్డాడు. అయితే ఆ శ్రమలో ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని రెక్కల నీడన శరణు తెచ్చాడు. నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణం. అంతే. ఈ ఆపద తొలగిపోయే వరకు నీ రెక్కల కింద నేను ఉంటాను అంతే అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు? అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఆయన. నేను శరణు చొచ్చిన దేవుడు మహోన్నతుడు అని చెప్తున్నాడు. ఇక ఆ రెక్కల కిందకి పోయిన తర్వాత ఏమవుతుందో అన్న టెన్షన్ లేదు. ఇక చాలాసార్లు ఏం చేస్తారు, చాలాసార్లు దేవుని దగ్గరకు వస్తాం, దేవా నీవే నా దిక్కు అంటాం, నీవే నా శరణం అంటాం. తర్వాత వెంటనే వెనక్కి ముందుకు చూసుకొని ఏమైపోతామని కంగారు పడతాం. యాకోబు అంతే కదా. యాకోబు ఏం చేసినాడు? మామగారి ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏదోము దేశం గుండా వెళ్ళాల్సి వచ్చింది. ముందుగా మనుషులను పంపించినాడు. 20 సంవత్సరాల క్రితం మా అన్నను మోసగించాను, మర్చిపోయినాడా, గుర్తుపెట్టుకొని కోపంగా ఉన్నాడు, పోయి కనుక్కొని రండి అని పంపించినాడు. వాళ్ళు వచ్చి ఏం చెప్పినారు? మీ అన్న 400 మందిని రెడీ చేసుకొని నీ మీదకి వచ్చుచున్నాడు అనేసరికి ఏమైంది? ఇంక భయం పట్టుకుంది. భయం పట్టుకొని యాకోబు ప్రార్థన చేసినాడు. నా తండ్రివైన అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ అని ప్రార్థన చేసినాడు. నన్ను నీ తండ్రి ఇంటికి పొమ్మని చెప్పినావు, నేను బయలుదేరినా. అయితే ఇప్పుడు నా మీదకి ఎవరు వస్తున్నారు? మా అన్న 400 మందితో వస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక్కనైతే తప్పించుకొని పారిపోదును. ఒక్కని కాదు, భార్య, దాసీలు, పిల్లలు, గొర్రెలు, మందలు అన్నీ ఉన్నాయి, వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు నేనేం చేయాలా అని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినాడు, దేవుడు సాయం చేస్తాడు అనుకోవాలని మళ్ళీ ఏం చేసినాడు? యాకోబు బుర్ర ఉపయోగిస్తున్నాడు కదా. మందలు వేరు చేస్తున్నాడు. ఎంత తెలివో కదా. మందలు ఫస్ట్ లేయా పిల్లలు, తర్వాత ముందు దాసి పిల్లలు పెట్టినాడు, తర్వాత లేయా పిల్లలు, తర్వాత రాహేలు పిల్లలు, చివరిలో ఎవరున్నారండి? యాకోబు ఉండిపోయినాడు. అనుకున్నాడు యాకోబు ఏమని, నేనైతే ముందుండొద్దు. చాలాసార్లు మనమేమనుకుంటాం, ఏదైనా ముందు జరుగుతుందంటే ఎక్కడ ఉంటాం? మనం వెనకుంటాం కదా. వెనకుండి మెల్లగా వెనక నుంచి జారుకుందాం అనుకుంటాం. కానీ వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యాకోబు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని. కాబట్టి ఆయన సొంత తెలివి ఉపయోగించి గుంపులుగా విభజించి మా అన్న 400 మందితో వచ్చాడు అనుకోండి. ముందున్న వాళ్ళ మీద పడితే వెనక నుంచి నేను పారిపోదాం అనుకున్నాడు. అయితే వెనక నుంచి ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చినాడు. యాకోబును పట్టుకున్నాడు. యాకోబు ఇంకేడికి పోతావు అని గట్టిగా పట్టుకుంటే ఆయన పెనుగులా అన్నాడు. అనుకున్నాడు మా అన్న మనిషి ఎవరు వచ్చి పట్టుకున్నారని. పెనుగులాడి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే చివరికి దేవుడు ఏం చేశాడు? తొడగూటి మీద కొట్టినాడు.
ఎప్పుడైతే యాకోబు తొడగూటి మీదకి వచ్చినాడో యాకోబుకి అర్థమైంది దేవుడు నన్ను పట్టుకున్నాడని. వెంటనే యాకోబు తిరిగి దేవుని పట్టుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను వదిలిపెట్టు, తెల్లారుచున్నదంటే యాకోబు అంటాడు, ఇంక వదిలిపెట్టను అంటాడు. కాబట్టి యాకోబు జీవితంలో ప్రార్థించినాడు, కానీ దేవుడు నన్ను ఏం చేస్తాడు, కాపాడుతాడు. అప్పటికే యాకోబుకు చాలా వాగ్దానాలు ఉన్నాయి. చెప్పాలంటే మామగారింటికి వెళ్ళేటప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబు నేను నీకు తోడయ్యుండు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, నా ఉద్దేశం నెరవేరేంత వరకు నిన్ను విడవను అన్నాడు. కాబట్టి యాకోబుకు చాలా ధైర్యం ఉండాలి, కానీ యాకోబు వెంటనే కుంగిపోయినాడు. మా అన్న వచ్చి ఏదో చేస్తాడని కంగారు పడ్డాడు, కానీ దేవుడు యాకోబు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే యాకోబును దేవుడే తప్పిస్తున్నాడు. ప్రియులారా, చాలాసార్లు శ్రమలలో మనము ప్రార్థన చేస్తాము, దేవా నీవే నా శరణం అంటాం, నీ రెక్కల కింద నన్ను భద్రపరచమంటాం. అయినా మరలా ఏం చేస్తామండి, భయపడుతుంటాం, ఏమైపోతామని. దేవుని పిల్లమైన మనము ఎప్పుడూ కూడా భయపడవద్దు. అందుకే బైబిల్లో దేవుడు అన్నిసార్లు రాయించాడేమో కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రతి చిన్నదానికి భయపడిపోతాం. మనం ఎప్పుడూ కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో 365 సార్లు రాయించినట్టంటే దేవుడు మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో చూడండి. అందుకనే 365 సార్లు భయపడకము అని రాయించినాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. శత్రువు ఏం చేస్తాడంటే మనల్ని భయపెడతాడు, మనను కృంగదీయాలని చూస్తాడు, తర్వాత మనను ఆత్మీయంగా నష్టపోయేటట్లు ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనము ఆపదను చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయన నీడను శరణు జొచ్చినాడు. జొచ్చిన తర్వాత ఆ దేవుడు ఎవరో 2వ వచనంలో చెప్పినాడు, మహోన్నతుడైన దేవునికి. నా దేవుడు ఎవరంటే గొప్ప దేవుడు. యేసు ప్రభు కూడా అన్నాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా చేతిలో నుంచి నా గొర్రెలను ఎవ్వరూ అపహరించలేరు. కాబట్టి మనల్ని రక్షించిన తర్వాత ఆయన చేతుల్లో మనల్ని ఉంచుకున్నాడు. ఆయన చేతుల్లో నుంచి మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అందుకనే మనం ధైర్యంగా ఉండాలి. 2వ వచనంలో ఆ మాట చెప్పి 2వ లైన్లో, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆపదలో దేవునికి ఏం చేస్తున్నాడంటే మొరపెట్టుచున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఆపదలో ప్రార్థన చేస్తే మన కార్యం అంతటిని ఆయన ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. మన కార్యాన్ని సఫలము చేసే దేవుడు, ఆ దేవుడు మనకున్నాడు. ఆ దేవునికి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వాస్తవంగా దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? చూడండి, 3వ వచనం 2వ లైన్, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు. చాలమ్మా, దావీదును శత్రువు ఏం చేయాలనుకుంటున్నాడంట, మృంగాలి అని చూస్తున్నాడంట. 4వ వచనం, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఎట్లా పోల్చినాడండి. శత్రువు ఎలా ఉన్నాడో 4వ వచనంలో చెప్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్నవారు ఎట్లాంటి వారు అంటే సింహాలంట. సింహాల మధ్య నా ప్రాణం ఉన్నది. చూడండి, సింహాలు ఎట్లుంటాయి చెప్పండి. సింహాన్ని చూస్తేనే గజ్జున వణుకుతాం కదా. నేను ఈరోజు ఒక న్యూస్ చూసిన, ఒక పిల్లోడు ఏదో దేశంలో తప్పిపోయినాడు, 5 దినాలు సింహాల మధ్యలో ఉన్నాడంట. వాడు ఎంత తెలివో, వానికి చిన్న పిల్లోడే కర్రతో చెలిమి తోడుకొని
వాటర్ తీసుకుని తాగినాడంట. ఆ చెట్ల పండ్లు తిని 5 దినాలు అడవిలో ఉన్నాడు. సింహాలు, తర్వాత పులులు, ఏనుగులు, అడవి జంతువులు ఉంటే ఆ ప్రాంతంలో ఒక్కడు ఉన్నాడు. 5 దినాల తర్వాత వాడిని ఎదుగుతున్న వారి వాహనము శబ్దం వినబడేసరికి వీడు కేక పెట్టేసరికి వాడు దొరికినాడు, తీసుకుని వచ్చినాడు. నిజంగా వానికి ఎంత ధైర్యమో కదా. మనమైతే ఇక అనుకుంటాం, ఇంక అయిపోయింది ఈ అడవే నా చివరి జీవితం, ఇక ఈ అడవిలోంచి నేను ఇంటికి పోయేది కాదు, నేను మళ్ళా నా జీవితాన్ని కొనసాగించే పరిస్థితి లేదనుకుంటాను. మరి వాడికి ఎంత ధైర్యం? వాడు ఆఫ్రికన్ లాగా నల్లగా ఉన్నాడు. వాళ్ళకు నల్లగా ఉన్నా కూడా గుండె గట్టి రాతి గుండె అనమాట. కాబట్టి దావీదు కూడా చెప్తున్నాడు, ఆయన ఉన్న పరిస్థితిని ఎట్లా వివరిస్తున్నాడంటే, నా ప్రాణము సింహముల మధ్యనున్నది. సింహాల మధ్య ఒక మనిషి ఉంటే ప్రాణం ఎట్లుంటుందంటే ఇంక అయిపోయింది ప్రాణం అన్నట్టు. నా జీవితం ఇంతటితో ఎండింగ్ అయిపోయింది, ఇంక నేను చచ్చిపోతానేమో అన్నంత భయం. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా కోపోద్రేకుల మధ్యను. ప్రియులారా, ఆయన చుట్టూ ఉన్నవారు దావీదు మీద ఎంత కోపంగా ఉన్నారో. కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వాళ్ళ దంతాలు ఎట్లున్నాయంటే శూలములంట, శూలాలతో పోలుస్తున్నాడు. వాళ్ళ అంబులు శూలములు అంబులంట. నాలుగేమో వాడిగల కత్తి, నాలుక కత్తితో పోల్చినాడు. అంత కసితో దావీదు మీద ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితిలో 6వ వచనం 2వ లైన్లో అంటాడు, నా ప్రాణము కృంగి ఉన్నది. ఎంత కృంగిపోయిండో దావీదు, ఆయన ఎంతో కృంగిపోయినాడు. అలాంటి పరిస్థితిలో 1వ వచనం 2 లైన్లలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తే ఇప్పుడు 3వ వచనం, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఎంత గొప్ప మాట. దావీదు ప్రార్థన ఎక్కడికి పోయిందండి? ఆకాశానికి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధికి చేరింది, ఆయన చెవుల్లో చొచ్చింది. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి ఆకాశము నుండి ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏమైంది చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయం అంతా ఆయన ఆజ్ఞాపించాడు, సృష్టి జరిగింది. ఆయన మాటలు ఏముందండి? శక్తి ఉంది. ఆయన మాటకి ఎంత శక్తి అంటే, మాట చెప్తే ఏమైనా జరుగుద్ది అంతే. ఒకసారి ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు లాజరుని లేపడానికి సమాధుల తోటకి వెళ్ళి లాజరు అన్నందుకు లాజరు ఒక్కడే వచ్చిండంట. ఒకవేళ సమాధుల్లో, ఈ సమాధుల తోటలో ఉన్నవారులారంటే అందరూ వచ్చేవాళ్ళంట. అంటే మన దేవుని యొక్క మాటకి అంత శక్తి ఉందంట, అంత శక్తి. మాట చెప్తే సృష్టి ఆగిపోద్ది అంతే. మాట చెప్తే సృష్టిలు అన్నీ దేవుని మాట ఉంటాయి. యోనా గ్రంథం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యోనా ఒక్కడే మాట వినడం లేదు, మిగతా అన్నీ వింటున్నాయి. సముద్రం మాట వింటుంది, చేప ఆయన మాట వినింది, తర్వాత సొర చెట్టు ఆయన మాట వింది, పురుగు ఆయన మాట వింది, అన్నీ ఆయన మాట వింటున్నాయి. కానీ యోన ఏమో దేవుని మాట వింటలేడు. యోన మామూలు వ్యక్తి కాదు, యోన ఒక ప్రవక్త. యోన ప్రవక్త అయ్యుండి దేవుని మనసు ఎలాంటిదో గ్రహించలేకపోయినాడు పాపం. దేవుని యొక్క మనసు ఎలాంటిదో గ్రహించక ఆయనకు వ్యతిరేక దిశలో వెళ్ళిపోయినాడు. నినివే బొమ్మంటే తర్షీసుకు పారిపోయినాడు. దేవుని మాట వినకుండా ఆయన వ్యతిరేకంగా పోదామనుకున్నాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు యోనాను విడిచిపెట్టకుండా యోనాను సరిచేసి చివరికి ఆయన ఎడల దేవుని ఉద్దేశం ఏంటో జరిగించున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపిస్తే
ఆయన మాట చెప్పగా, అందుకే పాట పాడతారు మన సావసంలు కాగానే, ఒక్క మాట చాలు. రాదా పాట? ఒక్క మాట చాలు ప్రభు. నేను కొత్తగా ప్రభుని నమ్మినప్పుడు నేను టేప్ రికార్డులు ఉండేవి అప్పుడు. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి అనుకోండి. ఆ టేప్ రికార్డులో క్యాసెట్ వేసుకుని నేను ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభువా, నువ్వు ఆ మాట చెప్తే చాలు, అంతే నా జీవితంలో అని ఒక పాట, మంచి పాట ఉండేది. కాబట్టి నాతో నీవు మాట్లాడించు. గుర్తుకొచ్చింది ఎప్పుడన్నా? నాతో నీవు మాట్లాడినచు నే బతికేదను ప్రభు అని పాట. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు అని పాట. కాబట్టి ఈ పాత పాట మీకేడ అర్థమైతే, దాదాపు చాలా రోజుల క్రితం నేను ప్రభువు నమ్ముకున్న కొత్త దినాల్లో ఆ క్యాసెట్ కొనుక్కొని నేను తెచ్చి ఇంట్లో వేసుకునేవాడిని. కాబట్టి ఒక్క మాట చాలు ప్రభు ఆజ్ఞాపిస్తే ప్రియులారా, ఈ సృష్టిలో ఏమైనా జరుగుద్ది. అందుకనే ఈయన ప్రార్థన చేయగానే ఆకాశము నుంచి ఏం చేశాడండి? ఆజ్ఞ ఇచ్చినాడు. దావీదు ఉన్న పరిస్థితులన్నిటినీ మార్చేసినాడు. వాస్తవంగా ఇప్పుడు దాకా చదువుకున్నాను. నేను సింహాల మధ్య ఉన్నాను, నా ప్రాణము కోపద్రోహుల మధ్య నేను పడుకున్నాను. వాళ్ళ దంతాలు శూలాలు అంబులు, నాలుకేమో కత్తి, అట్లాంటి వాళ్ళ మధ్య ఉండి నా ప్రాణం ఏమైపోయింది? కుంగిపోయింది. అట్లాంటి వ్యక్తి పరిస్థితిని ఏం చేశాడు? 7వ వచనం, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. అబ్బా, అంతకుముందు వచనాలకి దీనికి ఏమైనా తేడా లేదా? ఎంత వ్యత్యాసం! దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఎప్పుడైతే దావీదును రక్షించాడో, అంతకుముందున్న వచనాలకి 7వ వచనానికి వ్యత్యాసం వచ్చేసింది. అప్పటిదాకా ప్రాణం కృంగిపోయింది, ఇంకా బ్రతుకుతానన్న ఆశ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు హృదయంలో ఏమొచ్చింది? నిబ్బరం, ధైర్యం. నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదని. అంతకుముందు భయపడినాడు, ఏదో అయిపోతుంది అనుకున్నాడు. అయితే మహోన్నతుడైన దేవుడు ప్రార్థన చేస్తే మన పక్షంగా కార్యములు సఫలము చేసే దేవుడు. ఆ దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఏం చేశాడంట? దావీదు పక్షంగా ఆయన రక్షించినాడు. శత్రువుల నుంచి రక్షించగా ఆయన హృదయంలో ఉన్న నిరుత్సాహం పోయింది, ఆయన కృంగుదల పోయింది. హృదయం ఇప్పుడు నిబ్బరం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. ఆయన హృదయంలో ఏమొచ్చిందండి? సంతోషం. గానం ఎప్పుడు చేస్తారండి? పాట ఎప్పుడు పాడతారు? యాకోబు పత్రిక 5:13 ఉంది, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలి. కాబట్టి దావీదు హృదయం నిబ్బరముతో ఉంది, నోటిలో స్తుతిగానం ఉంది. దీనంతటి కారణం ఏంటంటే, ఇప్పుడు దాకా చెప్పుకుంది అదే. ఆపద వచ్చినప్పుడు ఆడికి పోయినాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని ఆశ్రయించినాడు, ఆయన రెక్కల నీడను శరణు వచ్చినాడు. నన్ను కరుణించుము దేవా అని ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థనే ఆయనకున్న పరిస్థితులన్నిటిని మార్చి ఆయన హృదయంలో సంతోషాన్ని తీసుకొని వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన శరణు వచ్చి ప్రార్థన చేస్తే మన దేవుడు మహోన్నతుడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అనుకుంటే ఏమైనా చేస్తాడు. అబ్రహాం అంటాడు, ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల శక్తిమంతుడు ఆయన. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన పరిస్థితులన్నిటిని మార్చి మన హృదయాన్ని సంతోషముతో నింపగలడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.